సరే హైదరాబాదు అంటే గత 10 ఏళ్లతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇంకా ఎలాంటిది చేస్తే హైదరాబాదు ఇప్పటికే ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ మంది ఇండియాలోనే, ఇంకా వరల్డ్ లోనే ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ కావాలంటే ఏం చేయాలి? ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే హైదరాబాద్ ఈస్ ది మోస్ట్ లివబుల్ సిటీ అన్నది టైటిల్ తెచ్చుకున్నాం. ఎందుకంటే బేసిక్ గా ఇందులో చూడాల్సింది నెంబర్ 1 లొకేషన్, నెంబర్ 2 క్లైమేట్. లొకేషన్ తీసుకుంటే భారతదేశానికి మధ్యలో ఉంది ఆల్మోస్ట్. తర్వాత ఇక్కడ క్లైమేట్ ఆల్మోస్ట్ సమ్మర్ 2 నెలలు తీసేస్తే అదర్వైజ్ త్రూ అవుట్ ది ఇయర్ క్లైమేట్ చాలా చక్కగా ఉంటుంది. మూడవది కనెక్టివిటీ, నాలుగవది వచ్చేసి మెడికల్ ఫెసిలిటీస్. హెల్త్ టూరిజం లో మీరు తీసుకుంటే హైదరాబాద్ ఈస్ ది బెస్ట్. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి ఇక్కడ వచ్చి చేసుకుంటున్నారు. కరెక్ట్. తర్వాత వచ్చేసి ఐటీ హబ్, ఫార్మా హబ్, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ మీరు తీసుకున్నా కూడా హైదరాబాద్ ఈజ్ హబ్. తర్వాత ఆఫ్ కోర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్. మీరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మొత్తం భారతదేశానికి ఇన్స్టిట్యూట్ ఇక్కడ. తర్వాత ప్లాంట్ మేనేజ్మెంట్, ప్లాంట్ హెల్త్, అగ్రికల్చరల్ కి సంబంధించి చాలా ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ ఉన్నాయి మీకు. తర్వాత డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్, డిఆర్డిఓ గానీ, డిఎంఆర్ఎల్ గానీ, ఇవన్నీ చూసుకుంటే సో ఆ విధమైన ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ చూసుకుంటే ఇట్ ఈస్ ఏ వెరీ నైస్. నెక్స్ట్ ఏంటంటే అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్. ల్యాండ్ విస్తృతంగా అవైలబుల్ ఉంది. దాని తర్వాత రీజనల్ రింగ్ రోడ్ ఒకటి, RRR అన్నది కూడా ఒకటి రాబోతుంది. అంటే మన రింగ్ రోడ్ మీద ఇంకొక రింగ్ రోడ్. సో ఈ విధంగా చేస్తూ హైదరాబాద్ అన్నది ఇట్ ఈస్ గోయింగ్ టు డెవలప్. తర్వాత ఏంటంటే మన హైదరాబాద్ చూసుకుంటే ఏ ప్రాంతం ఆ ప్రాంతం ఒక సిటీ లాగా డెవలప్ అయింది. ఇంతకుముందు మేము ఇక్కడ చదువుకునేటప్పుడు కానీ, ట్రైనింగ్ లో ఉన్నప్పుడు కానీ, మేము ఏదైనా కొనాలంటే అబిడ్స్ కానీ, కోటికి కానీ వెళ్ళాలి. ఇంకా వేరే ఎక్కడ మార్కెట్ ఉండేవి కాదు. ఇప్పుడు చూడండి ప్రతి చోట కూడా. ఇప్పుడు కోంపల్లి తీసుకున్నామంటే కోంపల్లి డెవలప్ అయింది. మీకు కూకట్పల్లి తీసుకుంటే ఈ సైడ్ డెవలప్ అయిపోయింది. ఎక్కడ చూస్తే అక్కడ ఒక చిన్న సిటీ. కాబట్టి వీ డోంట్ నో హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ గా కానీ షిఫ్ట్ చేస్తారా అన్నది కూడా వీ కాంట్ సే.